హాయ్ ఫ్రెండ్స్, గోంగూర నిల్వ ఉండే పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇగో చూడండి, ముందుగా అయితే గోంగూరని వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన అయితే ఆరబెట్టుకున్నాను నేనైతే. ఎందుకంటే కాటన్ అయితే తొందరగా వాటర్ పీల్చుకొని వాటర్ లేకుండా గోంగూర చేసుకోవాలి. ముందుగా అయితే మనం ఒక 3 కట్టలు గోంగూర తీసుకున్నాం కాబట్టిగా ఒక 200 గ్రామ్స్ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి నీట్గా తొడిమెలు తీసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం గోంగూర వాటర్ లేకుండా చేసుకున్నాం కదా, దాన్ని ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక గోంగూర అయితే వేసుకోవాలి. ఒక సైడ్ ఇది గోంగూర మొత్తం మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం దాంట్లోకి గోంగూరలోకి కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి నీట్గా పెట్టుకోవాలి. దాంతోపాటు కొన్ని ధనియాలు, కొన్ని అంటే 2 స్పూన్ల ధనియాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 స్పూన్ల మెంతులు ఇవి తీసుకొని మూడింటిని కలిసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వేయించుకోవాలి. ఇక చూడండి, దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు, మామూలుగా కడాయిలోనే వేయించుకోవాలి. చూడండి, వేయించుకోవాలి. అంటే మామూలుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కూడా వేయించుకోవద్దు. గోల్డెన్ కలర్ వచ్చినాక వేయించుకున్న తర్వాత అప్పుడు మనం మిక్సీ జారీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక చూడండి, మిక్సీ పౌడర్ అయింది కదా, నేను పెద్ద జారీలో వేసాను. మనం ఇది మిక్సీ పట్టుకున్న దాంట్లోనే ఎండుమిర్చి కూడా పట్టేసుకుంటాం కాబట్టి ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా నార్మల్ కలర్, గోల్డెన్ కలర్ అంతా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఆ పౌడర్లు పట్టుకున్నాం కదా, దాంట్లోకే ఎండుమిర్చి కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ధనియాల పొడి అవి ఉన్నాయి కదా, దాంట్లోనే ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇదిగో, కారము, ధనియాల పొడి అన్నీ మిక్సింగ్ పౌడరు. దాంట్లో మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి అవన్నీ అయితే వేసుకోవాలి. వేసుకొని పోపు చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆయిల్లో, గోంగూరని మొత్తం ఫ్రై అయిపోయింది. ఇగో ఇలా మొత్తం చూడండి, ఆయిల్లో ఫ్రై అయింది. గోంగూర చూస్తే చాలా అనిపించింది కానీ కొంచెమే ఉంది కదా. ఇగో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు చేసుకున్నాం కదా, పోపు చేసుకున్న దాంట్లో ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న గోంగూర ఎండుమిర్చి, కారం పొడి అన్నీ వేసి కలుపుకోవాలి. ఇక చూడండి, గోంగూర నిల్వ ఉండే పచ్చడి రెడీ అయిపోయింది కదా. బాయ్ మరి.